ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుడు ఈ వారమంతా మనకు తోడుగా ఉండి ఆయన సజీవమైన రెక్కల చాటున మనల్ని భద్రపరచి ఈ భయంకరమైన ఎండల్లో తన చల్లని హస్తాన్ని మనపై ఉంచి ఇంతవరకు నడిపించినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. మరి ఒక ఆదివారమున ఆయనను స్తుతించే గొప్ప భాగ్యం దేవుడు మనకు దయచేశారు. అందుని బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా నీట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరి కొరకు మనం కలిసి ప్రార్థన చేద్దాం. వాక్యం చివరిలో ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తున్నారో ఎంత మాత్రం భయపడకండి. దేవుడు మీకు తోడే ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప విజయాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. ఆయన తోడును ఆయన సహాయంను తీసుకొని మీరు ఎగ్జామ్ రాయండి. గొప్ప విజయాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ని నేను చదువుతున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థనే మన విజయము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఆదికాండము 39వ అధ్యాయము 3వ వచనము. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ఆమేన్. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. నేను మీకు తోడై ఉన్నాను కాబట్టి మీరు చేసిన ప్రతి పని కూడా ఆశీర్వదించబడుతుంది. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నము కూడా సఫలపరచబడుతూ ఉంది. మీ సఫలతను చూచిన వారందరికీ మీ మీద కటాక్షం కలుగుతుంది, మీ మీద ప్రేమ కలుగుతుంది అని ఈరోజు ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అవును, అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకు తోడై ఉండడమే. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉంటే ఇక మనము దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా ఆయనే చూసుకుంటారు. ఒక రాజుగారికి 2 స్నేహితులు ఉన్నారంట. చాలా కాలంగా వారు ముగ్గురు చక్కటి స్నేహితులుగా ఉన్నారు. అయితే ఒకరోజు రాజు అన్నాడు, మీకిద్దరికీ నేను మంచి బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాను. మీరేం కావాలో కోరుకోండి, మీరు ఏది కోరుకున్నా నేను ఇస్తానని అన్నాడు. అప్పుడు ఒక స్నేహితుడు అన్నాడు, నాకు ఇంత బంగారం కావాలి, నాకు ఇంత ధనం కావాలి అని తనకు కావలసినవన్నీ కూడా చెప్పాడు. తను ఏదైతే అడిగాడో అవన్నీ కూడా రాజు తన స్నేహితునికి ఇచ్చాడు. అయితే ఇంకొక స్నేహితుడు, స్నేహితుడా, నేను బ్రతికినంత కాలము నీవు నాకు స్నేహితుడిగా ఉండు చాలు అని రాజుతో అన్నాడు. అప్పుడు మొదటి స్నేహితుడు తనకిచ్చిన వస్తువులన్నీ పట్టుకొని వెళ్ళిపోయాడు ఇంటికి. అయితే రెండో స్నేహితుడు మాత్రము నిత్యము రాజుకు స్నేహితుడిగా ఉన్నాడు. తనకే అక్కరొచ్చినా, తనకే ఆపదొచ్చినా, తనకే అవసరత కలిగినా రాజు తన జీవితకాలం అంతా సహాయం చేస్తూనే ఉన్నాడు. నిజమే కదా? ఈ లోకంలో ఒక రాజు స్నేహితుడిగా ఉండి అతనికి తోడుగా ఉంటేనే తన జీవితకాలం అంతా తన లోటుపాట్లన్నీ తీరుస్తూ ఉన్నాడు కదా. అయితే ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే ఈరోజు నీకు తోడుగా ఉంటానని, నువ్వు అడిగితే స్నేహితుడిగా కూడా ఉంటానని ఆయన తెలియజేస్తున్నారు. దేవుడు నీకు తోడుగా ఉంటే చాలు. ప్రతి పరిస్థితిలో ఆయన హాజరవుతారు. ప్రతి సమయంలో కూడా నీ దగ్గరుంటాడు. ప్రతి స్థలములో నీకు తోడుగా ఉంటాడు. ఇక్కడ యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతడు చేసిన ప్రతి పని కూడా సఫలపరచబడింది. అతని ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచబడ్డాయి. యోసేపు ఏ పని చేసినా, ఏది చేసినా దేవుడు సఫలపరుస్తున్నాడని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగినది, జాలి కలిగింది. ఎందుకు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అంటే, యోసేపు ఏ పరిస్థితి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ ఎదురైనా దేవుని విడిచిపెట్టి పారిపోలేదు. దేవా నీవు నాకేం చేసావు అనలేదు. దేవుని దూషించలేదు. దేవుని వేలుపెట్టి చూపించలేదు. కానీ
అన్నదమ్ములు గోతులను త్రోసివేసినప్పుడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఒక బానిసగా అమ్మబడినప్పుడు ఒక ఇంటిలో బానిసగా పనిచేస్తూ కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అక్కడ కూడా ప్రార్థించాడు. జైలు బంధకాల్లో వేసినప్పుడు కూడా యోసేపు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. అక్కడ కూడా ప్రార్థిస్తూనే ఉన్నాడు దేవునికి. తరువాత గొప్ప రాజు అయినప్పుడు కూడా దేవునికి నమ్మకంగానే ఉన్నాడు, ప్రార్థనాపరుడుగానే ఉన్నాడు. అంటే మంచి జరిగినప్పుడు దేవుని కొరకు నమ్మకంగా ఉండడం కాదు, దేవుని స్తుతించడం కాదు, కానీ శ్రమలో కూడా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. శ్రమలో కూడా దేవుని కొరకు నమ్మకంగానే ఉండాలి. శ్రమ కలిగినప్పుడు కూడా ప్రార్థన విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు, దేవుని సన్నిధికి దూరం అయిపోకూడదు. నిత్యము ఒకే విధంగా దేవుని స్తుతిస్తూ, అది ఏ లోయ అయినా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్న వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే ఇక వారు దేనిని గురించి భయపడక్కర్లేదు. అన్నీ ఆయనే చూసుకుంటూ ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే నీ అధికారులకు నీపై జాలి కలిగేటట్లుగా ఆయన చేస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ కుటుంబపు వారికి జాలి కలిగే విధంగా, నీ కుటుంబము నిన్ను ప్రేమించే వారిగా దేవుడు నేను చేస్తాడు. దేవుడు నీకు తోడుగా వస్తే నీవేది ప్రారంభిస్తూ ఉన్నా ప్రతిదీ కూడా సఫలమవుతుంది. దేవుడు నీకు తోడుగా వస్తే నీవెక్కడికి వెళ్తూ ఉన్నా ఆయన సహాయం నీకు తోడుగా ఉంటుంది. ప్రతి దానిలో నీవు సక్సెస్ అవుతావు. దేవుడు నీకు తోడుగా వస్తే నీవు చేసే ప్రతి పని కూడా సఫలమవుతుంది. అయితే దేవుడు నీకు కూడా తోడుగా ఉండాలంటే యోసేపు ఎంతగా తగ్గించుకున్నాడో, యోసేపు ఎంతమంది శ్రమ పెట్టినా, ఎన్ని నిందలు మోపినా, ఎంతగా హింసించినా తగ్గించుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా దేవుని కొరకు నిలవబడిపోయాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు అని యోసేపు ఎక్కడున్నా దేవుని మార్గంలో, నీతి మార్గంలో నడిచాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు. నీవు కూడా దేవా నీ తోడే నాకు ఆశీర్వాదమయ్యా, నీ ప్రేమే నాకు ఆశీర్వాదమయ్యా, నీ సన్నిధి నాకు కావాలి. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా నీ తోడు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీవు నాకు కావాలయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తప్పగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు శ్రమలు ఎదురవుతూ ఉండొచ్చు, నీవు పడిపోయిన స్థితిలో ఒకవేళ ఉండి ఉండొచ్చు, కానీ నీవు పడిన చోటని దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీవు సరిగా నిలబడేంత వరకు కూడా ఆయన నిన్ను చేయి విడిచిపెట్టడు. నీకు తోడై ఉండి నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఈరోజు ఎంతమంది అయితే ఆయన సహాయాన్ని కోరుకుంటున్నారో, అయ్యా మీరు నాతో రండి, మీరు నాకు తోడుగా ఉండండి, మీ సహాయం లేకపోతే, మీరు నాకు తోడుగా లేకపోతే నేను ఏదీ చేయలేను, నీకు వేరుగా ఉండి నేనేమీ చేయలేనయ్యా అని ఎంతమంది అయితే దేవునికి మీ జీవితాన్ని సమర్పించుకుంటున్నారో, ఈ క్షణంలోనే ఆయన మిమ్మల్ని స్వాధీనం చేసుకోబోతున్నాడు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి నీకు వందనాలు. తండ్రి నీ కృపను బట్టి గడిచిన వారమంతా మాతో ఉండి నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ పునరుత్థాన దినమును నిన్ను స్తుతించే తరుణమును మాకు మరొకసారి అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడారయ్యా, నేను నీకు తోడుగా ఉన్నానని. తండ్రి నీ తోడు మాకు చాలయ్యా. ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి కష్టాల్లో మీరు తోడుగా ఉండండి, వారి శ్రమల్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి బాధ నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి ఆర్థిక బంధకము నుండి కూడా మీరు దాటించండి అయ్యా. ఒక తండ్రిలా తోడుగా ఉండండి అయ్యా, ఒక కుమారుల తోడుగా ఉండండి తండ్రి, ఒక స్నేహితుల తోడుగా ఉండండి. ఎవరికి ఏ సమయంలో ఏది కావాలో ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ఆత్మీయంగా బలపరచండి, ఆర్థికంగా బలపరచండి, ఆరోగ్య విషయాలు బలపరచండి, సామాజికంగా బలపరచండి అయ్యా. మానసికంగా నలిగిపోతున్న బిడ్డలను బలపరచండి, శారీరకంగా బలపరచండి, ఆర్థిక బంధకాలు ఉన్న వారిని బలపరచండి, కృంగిపోయిన వారిని బలపరచండి, నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని బలపరచండి అయ్యా. ఎవరు దేని విషయానికి వచ్చి దుఃఖపడుతున్నారో, ఏడుస్తున్నారో ప్రతి దుఃఖము నుండి విడిపించండి నాయన. ప్రతి కన్నిటి పరిస్థితి నుండి విడిపించండి అయ్యా. వారు ఏ పని ప్రారంభించారో, ఎక్కడ ఆగిపోయిందో మీరు తోడుగా ఉండి మరలా ముందుకు నడిపించండి. ఆ కార్యమును పూర్తి చేయండి. ప్రత్యేకంగా ఈరోజు నీట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుని కూడా నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. ప్రతి బిడ్డను మీ స్వాధీనం చేసుకోనండి. నీ అగ్ని కంచె ప్రతి ఒక్కరి చుట్టూ వేసుకుంటున్నాను తండ్రి. గొప్ప ధైర్యముతో నింపండి, గొప్ప నిరీక్షణతో నింపండి, జ్ఞాపక శక్తి దయచేయండి, సమయోచితమైన జ్ఞానముతో నింపండి. వారి ఎగ్జామ్కి ఒంటరిగా వెళ్ళడం లేదయ్యా, మీరు తోడుగా ఉన్నారు, నీ దూతలు తోడుగా ఉంచారు, చేపట్టి మీరు వ్రాయిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి.
నీ మీద ఎంతమంది అయితే ఆధారపడుతున్నారో, ఎంతమంది నీ తోడుని తీసుకుంటున్నారో, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి మంచి రిజల్ట్స్ మీరు దయచేసి మంచి భవిష్యత్తుని ఇస్తున్నారని నమ్ముతూ ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తూ ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అందరికీ తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలములో నీ సన్నిధి తోడుగా ఉంచండి. వారు ప్రారంభించే ప్రతి పనిని ఆశీర్వదించండి. వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలపరిచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హృదయంలో కలవరంతో భయముతో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ భయపడకండి, కలవరపడకండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీ ప్రతి ప్రయత్నాన్ని, మీ ప్రతి పనిని ఆయన సఫలపరుస్తున్నాడు. ఆయన సహాయం తీసుకొని ముందుకు వెళ్ళండి. ఈ వాగ్దానం నాతోనే మాట్లాడింది, నేను ధైర్యపరచబడ్డానన్న వారందరూ ఆమేనని చెప్పండి. మీ యొక్క ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. తప్పకుండా మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాల్పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.